సాంఖ్యయోగము 14వ శ్లోకం. మాత్ర స్పర్శాంతు కౌంతేయ శీతోష్ణదుఃఖముచ్యతే ఆగమాపాయినో నిత్యాః త్వం స్థితిక్షత్వం భారత. కుంతి కుమార, ఇంద్రియాల ద్వారా కలిగే విషయ స్పర్శలే శీతోష్ణ సుఖ దుఃఖాలతో కలిగిస్తాయి. ఇవి వస్తూ పోతూ ఉంటాయి, నిలకడగా లేనివి అర్జున, వాటిని సహించని. యం హీనా వ్యధయంతే తే పురుషం పురుషార్పః సమదుఃఖం సుఖం ధీరం సోమృతత్వం కల్పతే. పతాత్పర్యం. పురుష శ్రేష్ఠుడా, సుఖ దుఃఖాలలో సమంగా ఉండే ఏ ధీరుడైనా ద్వంద్వాలను భరించాడో అతడే మాతృత్వానికి అర్హుడవుతాడు, అమృతత్వానికి అర్హుడవుతాడు.